పరిపక్వతలోనికి ఎదుగుతూ మనం సంఘంగా మరి బయటికి వెళ్తాము. తద్వారా మనము ఇంట్లో వారికి మనం నేర్పించుకోగలుగుతాము, అటు లోకానికి కూడా మనం ఉప్పుగా వెలుగుగా ఉంటాము. సో కనుక దేన్ని ఆధారం చేసుకొని మనము గ్యాదర్ అవుతున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. సో దేవుణ్ణి మరి నాకు మొదటిగా మరి దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ఈ సంఘ కాపరిని కానీ మరి మీ అందరికీ కూడా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి నాకు ఇచ్చినటువంటి ఆపర్చునిటీని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అవకాశం ఉన్న చోట ఆసక్తి లేదు. మనకి ఆసక్తి ఉండి ప్రభువుని సేవించాలన్నా అవకాశాలు ఇవ్వట్లేదు. సో కనుక ఈరోజు నేను ఒకప్పుడు పాలు తాగే విశ్వాసిగా ఉండే, నేను మామూలుగా సాధారణమైన విశ్వాసినే. దినదినం ఎదుగుతూ నేను తెలుసుకున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి ఇతరులకి చెప్పాలి. నా జ్ఞానం నా దగ్గర పెట్టుకోకూడదు. సో కనుక ఇప్పుడు టీచర్ అయినా లెక్చరర్ అయినా కానీ వాళ్ళు స్టూడెంట్కి బోధిస్తారు. సో మొదట వాళ్ళు కూడా నేర్చుకున్న వారు కూడా ఒకప్పుడు స్టూడెంట్స్ అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. వారు ఈరోజు టీచర్స్, లెక్చరర్స్. అదేవిధంగా విశ్వాస జీవితంలో మనము విశ్వాసిగానే ఇంకా ఉన్నామా, లేదా రెండవ స్టెప్ వేస్తున్నామా, మూడవ స్టెప్ వేస్తున్నామా? మన విశ్వాస జీవితంలో ఓన్లీ మరి 1వ తరగతిలోనే ఉన్నామా, 2వ తరగతిలోనికి వస్తామా, 5వ తరగతిలో ఉన్నామా, 10వ తరగతిలో ఉన్నామా, లేకపోతే ఇంకా పోస్ట్ గ్రాడ్యుయేట్ ఆత్మీయ జీవితంలో చేశామా లేదా అనేది ప్రశ్న. అందుకే హెబ్రీ గ్రంథకర్త కూడా రాస్తూ ఏమంటాడనంటే, కాలంని బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండి కూడా పాలు తాగే పసిపిల్లల్లాగా ఉన్నారు అంటారు. సో కనుక మీకు పాలే పెడతాను, బలమైన ఆహారం మీకు ఇవ్వను అంటారు. సో కనుక ఈరోజు ఏం లేనిది మనం తెలుసుకోని ప్రభువుని, పుట్టుకతోని క్రైస్తవులమా లేకపోతే మధ్యలో రక్షణ పొందుకొని వచ్చామా, అదే స్థితిలోనే ఉన్నామా, ఇంకా నెక్స్ట్ లెవెల్లోకి వెళ్తున్నామా అనేది ప్రశ్న ఈరోజు. అలా నాకు ప్రశ్న వస్తున్నప్పుడు వాక్యం నిమిత్తము శ్రమ కానీ, శోధన వచ్చినప్పుడు కానీ, యూట్యూబ్లో మిగతా వీడియోస్ చూస్తున్నప్పుడు కానీ వాక్యాన్ని ప్రశ్నించే పరిస్థితులు ఈరోజు అర్థం కాని వారికి, ప్రకృతి సంబంధమైన వ్యక్తులకు అర్థం కాక ప్రశ్నిస్తున్నారు. అలా నేను పాల్లాగే విశ్వాసిగా ఉన్నప్పుడు అలాంటివి చూసినప్పుడు నేను కృంగిపోయాను. నాకు అనుమానం వచ్చింది. కానీ డౌట్ క్లియర్ చేసేవారు ఎవరు లేరు. కానీ ఫిర్బీ దేవుడు పట్టుకున్నాడు. నేను ఒకటే అడిగాను దేవుని, ప్రభా మీ వాక్యం ఇలా ఉంది అని అంటే అది ఇతరులకు నెగిటివ్గా కనబడుతుందేమో, దాని యొక్క అర్థం ఏంటి, సందర్భం ఏంటి, అసలు దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఎందుకు ఈ మాట అన్నావు నువ్వు? ఉదాహరణకి ఒక ఆవిడ వచ్చి అడుగుతుందిగా యేసుప్రభుని, మరి కుక్కతో పోలుస్తాడు. ఇప్పుడు దాన్ని అన్యులు ఏమంటారు, యేసుప్రభు కుక్కతో పోలుస్తున్నారు చూసావు ఒక అన్యులని అన్నట్టుగా. సో అలా చాలా రకాలుగా చూసినప్పుడు ప్రభువుని ఒకటే అడిగాను, వాక్యాన్ని నేను తెలుసుకోవాలి అని అడిగినప్పుడు ప్రభువు నడిపిస్తూ వచ్చాడు. అంటే నా ఫోకస్ క్రైస్తవుల మీద నుండి, అన్యుల మీద నుండి ప్రభు మీద పడ్డప్పుడు అప్పుడు ప్రభు సత్యాన్ని వివరిస్తూ, సత్యంలో నన్ను స్థాపిస్తూ, స్థిరపరుస్తూ అప్పుడు ముందుకు కొనసాగించాడు. అప్పుడు నాకు తెలిసినటువంటి విషయం అంటే నాలాగా ఎందరో నలిగిపోతున్నారు, సోషల్ మీడియా వాడుతున్నారు చాలామంది. సో విశ్వాస జీవితంలో బలహీనంగా ఉన్నటువంటి వ్యక్తులు చూస్తే వారి అనుమానం రాకూడదు. సో వారిని స్థిరపరచాలి, నేను స్థిరపడాలి, నేను నా కుటుంబాన్ని స్థిరపరచుకోవాలి, ఇతరులను స్థిరపరచాలి, తోటి విశ్వాసులని అని నా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో అలా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలని ఆశించి ప్రార్థన చేసుకొని నా పిలిపేందో అది స్పష్టంగా తెలుసుకొని పని చేయాలని ఆసక్తితో అడగడం ద్వారా ఆసక్తిని బట్టి ప్రభు మెల్లమెల్లగా వాక్య జ్ఞానంను దయచేస్తూ అలా వాడుకుంటున్నాడు. సో కనుక వై గాడ్స్ వర్డ్ ఈజ్ సో ఇంపార్టెంట్ టు అస్, ఎందుకు దేవుని యొక్క వాక్యము మనకు చాలా ప్రాముఖ్యమైనది. ఆ సమయం కొద్దిగానే ఉంది కనుక ఆ సమయంలో నేను చెప్పాలనుకున్నది దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆలోచన అది పూర్తయితే ఓకే, లేదంటే మరలా దేవుడు అవకాశం ఇస్తే దాన్ని కంటిన్యూ చేద్దాం. ఎక్కడ దాకా అవుతే అక్కడ దాకా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. సో కనుక మనకున్నటువంటి ఆధారము ఏంటి అని అంటే వాక్యం ఒకటే. ఎందుకు బైబిల్కి మనం ప్రాముఖ్యత ఇస్తామంటే చాలామంది ఇవ్వడం లేదు. ఇంట్లో పెట్టామా, అది సోమవారం నుంచి శనివారం దాకా బైబిల్ అక్కడే ఉంటుంది, మరలా ఆదివారమే పట్టుకెళ్తున్నాము. సో ఎందుకు మనకి అంత ఇంపార్టెంట్ బైబిల్ అంటే వాక్యం, దేవుని యొక్క వాక్యము. సో దేవుని యొక్క వాక్యము మనకున్నటువంటి ఆధారము అదొకటే. ప్రాచీన కాలం నుండి ఏన్షియంట్ మ్యానుస్క్రిప్చర్స్ ఇదే దేవునికి సాక్ష్యం ఇస్తుంది. ఈరోజు నేను పుట్టాను, మీరు పుట్టారు, మీరు చెప్తున్నారు. సో మీరు ఈ కాలంలో, మనం ఈ కాలంలో పుట్టిన వాళ్ళు, కానీ ఆ కాలం నుండి మనకు సాక్ష్యం ఏమొస్తుంది దేవుని గురించి అని అంటే వాక్యము ఆ కాలం నుండి
మనకి ఈ కాలం వరకు ఈరోజు వరకు కూడా దేవుడు మనకి ఇచ్చాడు. ప్రిజర్వ్ చేస్తూ వచ్చాడంటే కాపాడుతూ తన వాక్యాన్ని భద్రపరుస్తూ మన చేతిలో పెట్టడానికి ఇంతకాలం దీనికి ఎన్నో టెస్టులు జరుగుతూ వచ్చాయి. మన చేతిలోకి ఈరోజు వాక్యం వచ్చింది. సో కనుక మన స్పందన ఏంటి దేవుని వాక్యం నిమిత్తంలో? సో కనుక దేవుని యొక్క వాక్యము ఏంటంటే, వాక్యం అనగా దేవుని యొక్క ప్రత్యక్షత. ఓకే, ఆయన యొక్క గుణగణాలు ఏంటో మనం తెలుసుకోగలుగుతాము వాక్యాన్ని చదివినప్పుడు. దేవుని యొక్క గుణగణాలు అర్థమైనప్పుడు, దేవుని యొక్క స్వభావాన్ని మనం ధరించుకున్నప్పుడు, అప్పుడు మనము క్రియల రూపకంగా ఆత్మీయ జీవితాన్ని చూపించుకోగలుగుతాము. సో ఎందుకు పరిశుద్ధ గ్రంథం అంటే ఏంటి? పరిశుద్ధ గ్రంథము అని అంటే దేవుని యొక్క ప్రత్యక్షత క్రీస్తులో, అది లిఖితపూర్వకంగా మన చేతిలో ఉన్నది. ఈరోజు బైబిల్ అంటే ఏంటంటే క్రీస్తే. ఎందుకు అనంటే యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం మనం ఒకసారి చదివితే, యేసుక్రీస్తుని గురించిన యోహాను రాసిన సువార్త పత్రిక 1వ అధ్యాయము 1వ వచనము, ఆది అందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఓకే, ఆది అందు వాక్యం ఉండను, వాక్యము దేవుని వద్ద ఉండను, వాక్యము దేవుడై ఉండెను. ఓకే, మళ్ళీ 14వ వచనంలో ఏమంటున్నాడు? ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. ఆ కాలానికి యేసు ప్రభు శరీరధారిగా వచ్చాడు కదా, శరీరధారిగా ఆ వాక్యము శరీరధారిగా ఆ కాలానికి. ఈ కాలంలో అదే వాక్యము లిఖితపూర్వకంగా మన చేతిలో పెట్టబడింది. అర్థమవుతుంది అనుకుంటాను. అదే వాక్యము ఈరోజు లిఖితపూర్వకంగా బైబిల్గా మన చేతిలో పెట్టబడింది. సో కనుక యేసుప్రభు, మరి బైబిల్ యేసుప్రభు ఎలాగా అవుతుంది దాని గురించి మనం మరి తెలుసుకునే ముందు మొదటగా లూకా రాసిన యేసుక్రీస్తుని గురించిన సువార్త లూకా రాసినది 24వ అధ్యాయం, దానికి ముందే పేజు 24వ అధ్యాయము 44వ వచనం. ఆయన మోసే ధర్మశాస్త్రంలోని ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గురించి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్దకు ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనసును తెరిచి. అంతే చూసారా, ధర్మశాస్త్ర గ్రంథంలోను, కీర్తనల గ్రంథంలోను, ప్రవక్తల గ్రంథంలోను అన్నీ నా గురించి రాయబడ్డది. సో అందుకే బైబిల్ అంతా ఎప్పుడైనా కానీ మనం చదివేటప్పుడు ప్లీజ్ కీప్ ఇన్ మైండ్ దట్ వెన్ ఎవర్ యూ రీడ్ ద బైబిల్, యేసు ప్రభుని దృష్టిలో పెట్టుకొని వాక్యాన్ని చదువుదాము. అలా చదివినప్పుడు యేసు ప్రభు గురించి పాత నిబంధనలో ఆది కాండం 3వ అధ్యాయము నుంచి ఎక్కడైతే స్టార్ట్ అయిందో సువార్త, మొదటి సువార్త, అప్పటి నుంచి ఆయన ప్రత్యక్షమయ్యే వరకు మొత్తం దాని గురించి ఎదురు చూస్తూ వచ్చారు వాళ్ళు. సో కనుక ఈ వాక్యాన్ని ఉద్దేశంలో పెట్టుకొని మనము ఏ పుస్తకం చదివినా, ఏ అధ్యాయం చదివినా, ఏ వచనం చదివినా క్రీస్తుని దృష్టిలో పెట్టుకొని చదవాలి. కానీ అట్ ది సేమ్ టైం మనం కొన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏముంటుందంటే, వాక్యాన్ని అప్రోచ్ అవ్వడానికి చదివేటప్పుడు కొన్ని నియమాలు ఉన్నాయి. వాక్యము అంటే బైబిల్లో చరిత్ర గ్రంథాలు ఉన్నాయి, ప్రవక్తల గ్రంథాలు ఉన్నాయి, కీర్తనల గ్రంథాలు లేదా పొయిటికల్ బుక్స్ అంటారు, సువార్త గ్రంథాలు ఉన్నాయి, లేఖనాలు ఉన్నాయి, మళ్ళీ ప్రభు వచ్చే రాకడ గురించి సంబంధించినటువంటి ప్రవచన గ్రంథం ఉంది. సో కనుక ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మరలా క్రీస్తుని కూడా దృష్టిలో పెట్టుకొని చదివితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అప్పుడు మీరు స్థిరపడితే, స్థాపించబడితే, ఈరోజు కల్ట్ ప్రీచింగ్స్ బయట బాగా జరుగుతున్నాయి. క్రీస్తు దేవుడు కాదని, తండ్రి అనే దేవుని కంటే తక్కువ వాడని, ఇంకా ఎన్నో కల్ట్ ప్రీచింగ్స్ జరుగుతున్నాయి. మా ఇంటికి కూడా వచ్చారు, మా అత్తయ్య వారి ఇంటికి వచ్చారు, లోపలికి వస్తామన్నారు. మేము రానివ్వలేదు, ఎందుకంటే తెలిసి ఇది ఆల్రెడీ కల్ట్ ప్రీచింగ్ అని. సో మన ప్రయత్నం మనం చెప్పే ప్రయత్నం చేసాము. సో వాళ్ళు వినలేదు, సరే పంపించేసాం. సో కనుక వాక్యం తెలిసిన నాకు మీకు ఓకే, తెలియని వారి బలహీనంగా ఉన్న విశ్వాసుల సంగతి ఏంటి? వారు తప్పిపోతే మనం సంతోషిస్తామా? కాదు కదా. సో అందుకే వాక్యంలో స్థిరపడాలి, స్థాపించబడాలి. పరిశుద్ధాత్ముడు మన లోపల, వాక్యము మన చేతిలో, ఈ రెండు కలిస్తే సత్యం అనేది బయటకు వస్తుంది. అప్పుడు సత్యాన్ని అనుసరించి నడుస్తాము, అప్పుడు ఇతరులను సత్యంలోనికి నడిపించగలుగుతాము. అందుకే యోహాను రాసిన మొదటి పత్రికలో అంటాడు ఆయన,
రెండవ పత్రికలో మీ పిల్లలు సత్యంను అనుసరించి నడుచుట చూసినప్పుడు నేను చాలా బహు సంతోషం కలిగి ఉన్నాను. ఈ సంతోషం పరిపూర్ణం అవునట్లు మనము మీ వద్దకు రావాలని నేను ఆశిస్తున్నాను అని అంటాడు. సో కనుక అది దృష్టిలో పెట్టుకోవాలని మీ అందరికి మనవి చేస్తున్నాను. తర్వాత బైబిల్ దాని గురించి తన గురించి ఏం చెప్తుంది, వాక్యము తన గురించి తను ఏం చెప్తున్నారు, దానితో మనం ఎంత సమయం గడుపుతున్నాం, వాక్యముతో మనం ఎంత సమయం గడుపుతాం అనేది ప్రశ్న. ఈరోజు మనము ఒక సింపుల్ థింగ్ వాక్యం మనం లోకంలో చూసుకుంటే మన ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో దానికి చాలా ప్రాధాన్యత ఇస్తాం కదండి. నేను పాస్ అవ్వాలి అంటే, ఒక ప్రయోజకుని అవ్వాలంటే ఎగ్జామ్ పాస్ అవ్వాలి, ఒక జాబ్ తెచ్చుకోవాలి, లేదంటే ఒక బిజినెస్ పెట్టాలి అని అంటే నా గోల్ ఏంటి? ఫస్ట్ స్కూల్కి వెళ్తాను, కాలేజ్కి వెళ్తాను, అక్కడికి వెళ్ళి ఈ చదువుతాను వదిలేయం కదా. ఎంత మనం పాటిస్తాం, ఇంటికి వచ్చి కూడా టైం స్పెండ్ చేస్తాం. బ్రేక్ఫాస్ట్లు చేయకుండా కూడా ఎగ్జామ్కి పరిగెత్తి రాసే వాళ్ళు ఉంటారు. అంత ఆసక్తి ఉంటుంది. ఎందుకు? ఒక టార్గెట్ ఉంది. సో కనుక దాని విషయంలో అంటే చదువుకి నువ్వు ఎంత ప్రాధాన్యత ఇచ్చి ఎంత సమయం గడుపుతుంటే అంత నీ లోపలికి ఆ నాలెడ్జ్ వస్తుంది. మరి వాక్యం విషయంలో కూడా నువ్వు అంత ప్రాధాన్యత ఇచ్చి అంత సమయం గడిపితే వాక్యం జ్ఞానం మనకు వస్తే, సత్యం మనకు తెలిస్తే అప్పుడు మనం కూడా కొనసాగగలుగుతాం వాక్యం విషయంలో. అప్పుడు వాక్యం విషయమై శ్రమ వచ్చినా ఏది వచ్చినా మనం నిలబడగలుగుతాము. ఈ రోజుల్లో చూస్తున్నాం కదా, క్రైస్తవ్యం ఒకళ్ళని కోల్పోయింది. ఇప్పుడు ఎవరు మాట్లాడేవారు ఉన్నారు? ఎందుకు? మనం నిలబడతాం కదా. ఆ స్థాయికి ఎదగలేరా మనము? వాక్యముని మనము ధ్యానించి తెలుసుకోవాలి. జనరేషన్ అనేది మారుతూ ఉంటుంది, తరాలు మారుతూ ఉంటాయి. ప్రతి తరంలో మనము మన పిల్లలు కానీ మనం కానీ నిలబడాలి. అట్లా మనం చేసి తయారు చేయాలి. అంతేగాని ఈరోజు ఏదో కోల్పోయిందని అంటే మనం అక్కడనే ఉండిపోతాం. ఎంతసేపు ఆధారపడిపోయి ఉంటాం మనం ఇతరుల బోధల పైన. సో కనుక మన పిలిపేందుకు మనం స్పష్టంగా తెలుసుకొని ఆ స్థాయికి ఎదిగి మనం నిలబడాలి, స్టాండ్ తీసుకోవాలి. సో మరలా ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 11వ వచనం నుండి మనం చదువుతాం. ద్వితీయోపదేశ కాండము. గ్రహించుటకు ఒక్క నిమిషం సిస్టర్. ఇప్పుడు మనకి 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలండి వాక్యం చదివేటప్పుడు. ఏంటంటే 3 విషయాలు: కాంటెక్స్ట్, కంటెంట్ అండ్ అప్లికేషన్. కాంటెక్స్ట్ అంటే ఏంటంటే సందర్భ సహితంగా మనం చదవాలి. ఆ రోజుల్లో ఉన్న పరిస్థితులు ఏంది, వారి యొక్క కల్చర్ ఏంది, వారి యొక్క ఆచారాలు ఏంది, వారి యొక్క పద్ధతులు ఏంటి, వారు ఏ భాష వాడతారు ఏంటి, ఆ రోజుల్లో ఉన్న పరిస్థితులు ఏంటి, అదొకటి దృష్టిలో పెట్టుకొని వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. రెండోది వచ్చేసి అందులో ఉన్నటువంటి సందేశం ఏంటి. ఎందుకంటే ఇది మనం సెకండరీ ఆడియన్స్, మనకు డైరెక్ట్గా రాయబడలేదు. కానీ ఈరోజు చదువుతున్నటువంటి మనము ఇందులోంచి నేను ఏం సందేశం తీసుకోవాలి, నా జీవితాన్ని బట్టి, నా పరిస్థితులను బట్టి దేవుడు నాకు రిమైండ్ చేస్తాడు చదువుతున్నప్పుడు. సో కనుక దాని తర్వాత అప్లై చేసుకోవడం, వర్తించుకోవడము, దాని క్రియల్లో పెట్టి ఎదగడం. సో కనుక ధర్మమును గ్రహించుటకు నీకు కఠినమైనది కాదు, ఈ వాక్యమును గ్రహించుటకు మనకి కఠినమైనది కాదు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అనంటే దేవుడు మానవులకి ప్రత్యక్షమైనప్పుడు ఆయనైనా ఒక స్టెప్ తీసుకొని, గొప్ప విషయం ఏంటంటే మనకి ప్రత్యక్షమయ్యాడు, మనతో పరిచయం చేసుకున్నాడు. ఎలా పరిచయం చేసుకున్నాడు? ఇప్పుడు నాకు తెలుగు వచ్చు, నాకు చైనా భాషలో పరిచయం చేసుకోలేదు. దేవుడు మానవుడికి మానవ భాషలో పరిచయం చేసుకున్నాడు, మన భాషలో మనకు వాక్యం ఇచ్చాడు. మరి ఎందుకు మనకు కఠినమైనది చెప్పండి? ఎందుకు అర్థం అవ్వట్లేదు? చాలామంది వాక్యం అర్థం అవ్వట్లేదని అంటారు. మరి ఒక సహోదరుడు చర్చ్ యాక్టివిటీస్లో చాలా ఉంటాడు, అన్నింటిలో పనిచేస్తాడు. అతనంటే కాపర్ కూడా చాలా ఇష్టం. ఎందుకనంటే అన్నింటిలో పనిచేస్తాడు, వాళ్ళకు కూడా ఏం కావాలని అది చేస్తారు. కానీ ఎప్పుడైనా కానీ, అంటే అందరిని ఉద్దేశించి అనట్లేదు కానీ చాలా మటుకు అలాగే ఉన్నాయి. ఎప్పుడైనా కాపరి మీరు వాక్యాన్ని చదువుతున్నారా, వాక్యం మీకు అర్థం అవుతుందా, మీకు అర్థం అవ్వకపోతే మమ్మల్ని అప్రోచ్ అవ్వండి, మాకు కాల్ చేయండి అని ఎప్పుడైనా చెప్పగలుగుతారా? టీచర్ అంటది కదండి, లెక్చరర్ ఇప్పుడు స్కూల్లో కానీ లేకపోతే మీకు అర్థం కాకపోతే క్వశ్చన్స్ ఏమనంటే మమ్మల్ని వచ్చి అడగండి, మేము ఇక్కడ ఉన్నాం కదా ఎక్స్పర్టీస్, మేము చెప్తాం మీకు అని అంటారు కదా. మరి టీచర్ లోక సంబంధమైన టీచర్ ఆ విధంగా చెప్తుంటే, ఆత్మీయ సంబంధమైనటువంటి కుటుంబం అనుకుంటూ మనం ఈరోజు కాపరిగా ఉంటున్నటువంటి మనము విశ్వాసులకి ఎందుకు ఆ హోదా ఇవ్వట్లేదు అనేది ప్రశ్న. సో కనుక కఠినమైనది కాదు, దూరమైనది కాదు. ఇప్పుడు ఈరోజు వాక్యం మన చేతిలో దగ్గరగా ఉందా, దూరంగా ఉందా? దగ్గరగా ఉంది కదా. అందుకే ఏమంటున్నాడు మోషే తర్వాత,
ఎవడు ఆకాశమునకు ఎక్కిపోయి మన యొద్దకు దాన్ని తెచ్చును అని నీవు అనుకున్నటకు అది ఆకాశమందు అనేది కాదు, దేవుని యొక్క వాక్యము అంటే ప్రత్యక్షత లేదా యేసు ప్రభు ఆకాశమందు లేడు. లేదా మన క్లాక్ టవర్ దగ్గర బైబిల్ స్టోర్ ఉంది కదా, కొనుక్కునేడు, అక్కడికి వెళ్ళి చదువుకునేంత పరిస్థితి లేదు కదా. ఎక్కడుందంట? మనము దాన్ని విని గైకొనున్నట్లు ఎవడు సముద్రము దాటి మన యొద్దకు దాన్ని తెచ్చును అని నీవు అనుకొనలేలా. అది సముద్రపు అద్దరం మించినది కాదు, నీవు దానిని అనుసరించుటకు ఆ మాట నీకు బహు సమీపముగాను ఉన్నది, నీ హృదయమున నీ నోట ఉన్నది. సో కనుక క్లాక్ టవర్ దగ్గర లేదు, లేకపోతే పక్కింటి వాళ్ళ దగ్గర లేదు, ఆ వాక్యము మన చేతిలో ఉంది. అది ధ్యానించి గుర్తుపెట్టుకొని నెమరు వేసుకుంటున్నప్పుడు మన హృదయాల్లో మన మనసులోనికి వస్తుంది. మొదట ఏంది? మన దగ్గర ఉంది, మనం చదువుతాం. ఇక్కడ ఏమంటున్నాడు? మనము దాన్ని విని గైకొనున్నట్లు. ఆ రోజుల్లో ఏంది? వినే రోజులు. ఆ రోజులు ఏంటంటే సరే టెక్నాలజీ లేదు, అన్ని ప్రింట్స్ చేసి అందరికి ఇచ్చేది కాదు. సరే అయినా కానీ ఆ రోజుల్లో ప్రధాన యాజకుని దగ్గర కానీ ఇజ్రాయెల్ దేశాన్ని పాలిస్తున్నటువంటి రాజు దగ్గర ఒక కాపీ ఉంటుంది, తర్వాత ఇంకోటి దేవుని మందిరంలో ఉంటుంది. ప్రజలందరి దగ్గర వాక్యం లేదు ఆ రోజుల్లో. వారు వినే స్థాయిలో ఉన్నవారు ఆ రోజుల్లో విని దాన్ని గాయకొనేవారు అంతే. కానీ ఈరోజు ఏంది? ఈరోజు మన చేతిలో ఉంది కదా, చదివి గాయకొనున్నట్లు అట్లా అప్లికేషన్ తీసుకోవాలి మనం. ఓకే, చదివి గాయకొనున్నట్లు ఎవడు సముద్రము దాటి మన యొద్దకు దాన్ని తెచ్చునని నీవు అనుకోనలేలా. అర్థమవుతుందా ఇప్పుడు? సో కనుక అప్లికేషన్ లైఫ్ ఎప్పుడైనా కానీ సో కనుక ఇంత దగ్గరగా ఇంత ప్రత్యక్షత దేవుడు మనకి ఇచ్చినప్పటికీ ఎంత నిర్లక్ష్యం చేస్తున్నాం అనేది ప్రశ్న. ఈరోజు మనం ఎంత నిర్లక్ష్యం చేస్తే అంతగా ఇతరుల మీద ఆధారపడిపోతాము. అప్పుడు ఎవరు వచ్చి చెప్పినా, ఎవరు ఇది తప్పన్నా కానీ తప్పని నమ్ముతాము, ఇది రైట్ అంటే ఇది రైట్ అని నమ్ముతాం, కన్ఫ్యూజన్ అయిపోతాం. యూట్యూబ్లో చూస్తాము, యూట్యూబ్లో ఒకరొక రకంగా చెప్తారు, ఇంకొక రకంగా చెప్తారు. సో కనుక పడిపోయేది మనము, చంచల మనసు క్రియేట్ అవుతుంది మనకి. సో కనుక దాన్ని ఆధారం చేసుకొని గుర్తుపెట్టుకొని దయచేసి వాక్యాన్ని చదివి, మరి ముఖ్యంగా పరిశుద్ధాత్ముడు వాక్యము, ఈ రెండింటిని ఆధారం చేసుకొని జీవితం కట్టుకోవాలనేది ఈ సంఘంకి నేను మరి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. సో కనుక గాడ్స్ కమాండ్మెంట్స్ ఇన్ ద లా ఇస్ నాట్ ఏ హార్డ్ థింగ్ టు అండర్స్టాండ్ ఇట్ ఆర్ నాట్ ఏ మిస్టరీస్ థింగ్. అంటే మర్మం ఏమి కాదు, మీకు బయలుపరిచాడు దేవుడు అని మోషే చెప్తున్నటువంటి విషయం. సో కనుక క్వశ్చన్ ఈజ్, ఆర్ వి అండర్స్టాండింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అనేది మనకి ఇప్పుడు ఇందాక అన్నట్టుగా క్వశ్చన్. సో ఇప్పుడు చదివిన మనం ఇప్పుడు ఏం చేస్తామనంటే, ఇందాక లూకా రాసిన సువార్త 24వ అధ్యాయం 44వ వచనం చూసాం కదా, అందులో ఏమన్నాడు ప్రభు? మళ్ళొకసారి అక్కడ వెళ్ళి చదువుతామా? చివరి ఒక్క నిమిషం, చివరిది అనుకుంటా, 25 అప్పుడు వారు లేఖనము గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును ఎస్, దట్ ఈస్ అంతే సిస్టర్. చూసారా, శిష్యులకు అర్థం కాలేదు, ఈరోజు మనకు అర్థం కావట్లేదంటే ఆ వాక్యం చదివినప్పుడు లేఖనాన్ని వాక్యాన్ని గ్రహించినట్లు నా మనసుని నా హృదయాన్ని తెరువు ప్రభువా అని అడగాలి. అడగకపోతే ఏ విధంగా పొందుకుంటాం అనేది ప్రశ్న. ఈరోజు అడిగి పొందుకోవాలి. సో కనుక మీకు అర్థమవుతుందని నేను ఆశిస్తూ ఉన్నాను. తర్వాత ఇజ్ ఇట్ స్టిల్ ఫార్ అవే, ఇది మనకి ఇంకా దూరంగా ఉన్నదా, లేకపోతే మన చేతిలో, మన ఇంట్లో, మన హృదయాల్లో, మన మనసులో ఉన్నదా లేదా వాక్యం అనేది ప్రశ్నించుకోవాలి. సో కనుక ద వర్డ్ ఈజ్ నియర్, వెరీ నియర్ టు అస్, ఇన్ అవర్ హ్యాండ్స్, మన ఇంట్లో మన చేతుల్లో ఉంది. మనం చదివి అనుసరించుటకు మన చేతిలో, మన ఇంట్లో ఉన్నది. అలా చదివినప్పుడు, ధ్యానించినప్పుడు, పడుకున్న ముందు ఈరోజు నేను ఏం చదివానని గుర్తు చేసుకున్నప్పుడు అప్పుడు మన హృదయాల్లో, మన మనసులో ఉంటుంది. దాని తర్వాత పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడనంటే, అలా చదివిన వాక్యాన్ని సందర్భ సహితంగా, ఉదాహరణకి నేను బయటకు వెళ్ళాను, ఏదో దేవునికి నచ్చని కార్యం జరగబోతుంది, అది దేవునికి నచ్చదని తెలుసు, అది చేయబోతున్నాను, చెయ్యక ముందైనా కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనం చదివిన వాక్యాన్ని గుర్తు చేస్తాడు. అర్థమవుతుందా? మనం చదివినప్పుడు ఏ విధంగా వాక్యాన్ని గుర్తు చేస్తాడు? ఎవరో చెప్పింది గుర్తు వస్తుంటాయి మనకు, అంతే. మనం చదివి, మనం ధ్యానించి మన హృదయాల్లో, మన మనసులో పెట్టుకున్నప్పుడు అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పడిపోకుండా మనకు గుర్తు చేస్తాడు, నువ్వు వాక్యం చదివావు కదా అని. సో అందుకే పరిశుద్ధాత్మ దేవుడు, వాక్యం, ఈ రెండు ఇంపార్టెంట్ మనకి. దీన్ని ఎప్పుడు మర్చిపోకూడదు మనము. సో అందుకే 3 జత కలవాలి మన జీవితంలో. ఏంటంటే ప్రార్థన, పరిశుద్ధాత్ముడు, వాక్యం. ఈ 3 జత కలవాలి మన జీవితంలో. అప్పుడు సత్యం బయటకు తీస్తే సత్యంలో స్థిరపరచబడాలి, సత్యంలో ఎదగాలి, కొనసాగాలి. అందుకే యేసుప్రభు అంటాడు కదా, మంచి నీళ్ళ మీద పడ్డ విత్తనము 100 అంతలుగాను, 60 అంతలుగాను, 30 అంతలుగాను ఫలించినాను. అందుకే వాక్యం అనే మరి ఆ పునాది మీద మన జీవితాన్ని, అంటే
క్రీస్తు అనే బండ మీద, క్రీస్తు అంటే వాక్యమే, వాక్యం అంటే క్రీస్తు, ఆయన మీద ఆయనలో స్థాపించబడి ఎదగాలి మనము. అట్లు దేవుని అడుగుతూ ఉండాలి, అడగకుండా పొందుకోలేము. అదొకటి. మన బద్ధకం, మన నిర్లక్ష్యం మనకే. ఇప్పుడు చదువు విషయంలో బద్ధకం చేసాం, తర్వాత నేను కూడా ఎంతో అనుభవించాను. నన్ను చదువుకోమన్నారు, చదువుకోలేదు, 10th డిస్కంటిన్యూ చేశాను. తర్వాత చిన్న చిన్న జాబ్లు చేశాను. నా వల్ల మా అమ్మగారు చాలా బాధపడ్డారు. తర్వాత ఆమె పెరాలసిస్ వచ్చింది. తర్వాత అప్పుడే ప్రభువుని నమ్ముకున్నాను. అప్పుడు దేవుని యొక్క గుణగణాలు తెలుసుకొని అప్పుడు మారి తర్వాత మా అమ్మగారికి సేవ చేశాను. తర్వాత వాళ్ళే షాకు, ఈ అబ్బాయి చాలా మారాడు, మంచిగా ఉంటున్నాడని. సో అట్లా ఆ తర్వాత ప్రభులోనికి వచ్చిన తర్వాత సహవాసం మారింది, విశ్వాసులతో ఉండడం జరిగింది, మంచి ఆలోచనలు వచ్చాయి. మళ్ళీ చదువుకోవాలి నేను అని చదువు విలువ తెలిసింది. ప్రభు దయ వల్ల చదువుకున్నాను, మళ్ళీ కంటిన్యూ చేశాను, జాబ్ చేసుకుంటూ ఓపెన్గా చదువుకున్నాను. ఈరోజు దేవుని కోసం వాడబడుతున్నాను, అటు ఉద్యోగం కూడా చేస్తున్నాను. సో కనుక దేవుని చేతిలో మన జీవితాన్ని, మన తలాంతుని పెడితే ఖచ్చితంగా వాడుకుంటాడు. మన తలాంతుని లోకానికి ఉపయోగించక నేను మిమిక్రీ చేసేవాడిని, ఇమిటేట్ చేసేవాడిని, ఇవి కూడా ఉండేవి. సో ఇది దేవుని చేతిలో పెట్టాలి నేను అని, నా తలాంతుని ఎవరి సామర్థ్యం కొలది ప్రభువు వారికి ఇస్తాడు అని ఏమంటాడు. ఒక రాజు ఒక పొలం యొక్క యజమాని వచ్చి ఒకరికి 5 తలాంతులు, ఒకరికి 2, ఒకరికి 1 ఇచ్చాడు. ఎవరి సామర్థ్యం కొలది వారికి ఇచ్చాను అని ఉంటుంది. ఇప్పుడు నా సామర్థ్యం కొలది నాకు ఏదైతే ఉందో ప్రభువా, ఏదైతే ఇచ్చావో అది మీ రాజ్యం కోసం వాడుకోవాలి ప్రభువా అని అప్పుడు నేను కమిట్ అయ్యాను. మళ్ళీ తర్వాత నేను ఏం చేస్తుంటానంటే ప్రతిదినము అక్కడనే ఆగిపోక నా సామర్థ్యాన్ని పెంచుము ప్రభువా, నా తలాంతులు ఇంకా పెంచుము. సో దాని తర్వాత కూడా మళ్ళీ పౌలు అన్నది గుర్తుపెట్టుకోవాలి. ఏంటనంటే నాకు అధిక మరి ప్రత్యక్షత అవన్నీ వరములు ఉన్నాయి కనుక ఎక్కడ నేను బోస్ట్ అయిపోతానో, ఎక్కడ నేను హెచ్చింపబడతానో, ఎక్కడ నేను ప్రభువుకి మించి ఆరాధింపబడతానో అని నా శరీరంలో ఒక ముళ్ళు పెట్టాడు అంటారు పౌలు. 3 మారు వేడుకున్నాను దాన్ని పోవాలని అన్నాడు. యేసు ప్రభువైనా నా కృప నీకు చాలును అంటాడు. సో కనుక అందుకే కొన్నిసార్లు జాగ్రత్త పడాలి, మనకున్న వరములను బట్టి, తలాంతులను బట్టి జాగ్రత్త పడాలి. ఈరోజు ప్రభువుకి మించి మరి మనుషులను గౌరవిస్తున్నాం, మనుషులను పూజిస్తున్నాము. అందుకే యేసు ప్రభు అన్నాడు కదా, నాకంటే నా తల్లిదండ్రులను కానీ అక్క చెల్లెలను కానీ ఎవరిని ప్రేమించినా కానీ నాకు పాత్రుడు కాదన్నాడు. ఈరోజు అదే ప్రభువుని నమ్ముకొని మనం బోధిస్తున్నప్పుడు ప్రభువుని పక్కన పెట్టి మనుషులను కనపరుస్తున్నాం. యేసు ప్రభువు కంటే ఎక్కువగా అంటే మనం పాత్రులమా కాదా అనేది ప్రశ్నించుకోవాలి. సో కనుక ఇప్పుడు నూతన నిబంధన ఏం చెప్తుంది అదే నేను చెప్తున్నాను. దీన్ని ఏమంటారంటే వాక్యము ఒకదానికి ఒకటి ఎప్పుడు విరుద్ధంగా ప్రవర్తించదు. ఇదే వాక్యాన్ని నూతన నిబంధనలో రోమియోలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము మొదటగా మనం ఏం చేద్దామంటే 2వ వచనం చూద్దాం. 10వ అధ్యాయంలో ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నారు, అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. చాలు. ఈరోజు అందరికీ దేవుని పట్ల ఆసక్తి ఉంది. దేవుని కోసం పనిచేయాలి బ్రదర్, దేవుని కోసం నిలబడాలి బ్రదర్, అందరికీ చాలా ఉంది. పౌలు యూదులను ఉద్దేశించి చెప్తున్నటువంటి విషయం ఏంటంటే వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను, ఆయనను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఈరోజు ప్రభువుని గురించి ఆసక్తి ఉంది కానీ వాక్యానుసారమైన జ్ఞానం లేదు, బిబ్లికల్ నాలెడ్జ్ లేక ఈరోజు ఆసక్తి కలిగి ఉంటున్నాము. సో ఆసక్తి అనేది బిబ్లికల్ నాలెడ్జ్ పైన ఉండాలి. సో అప్పుడు ఏది వాస్తవము ఏది అవాస్తవము, ఈ రోజుల్లో ఇంకా కొనసాగుతున్నాయా లేవా వరంలో, ఎన్ని ఉన్నాయి ఎన్ని లేవు అని చాలా పెద్ద టాపిక్ అనుకోండి. సో కనుక మన ఆసక్తి వాక్యానుసారమైన జ్ఞానం పైన ఉండాలి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు 6వ అధ్యాయము 6వ వచనం థ్యాంక్ యూ 10వ అధ్యాయం 6వ వచనం. అయితే విశ్వాస మూలము నీతి ఎలాగూ చెప్పుచున్నది, ఎవడు పరలోకములోనికి ఎక్కిపోవును అనగా క్రీస్తుని క్రిందికి తెచ్చుటకు, లేక ఎవడు అగాధములోనికి దిగిపోవును అనగా క్రీస్తును మృతులలో నుండి పైకి తెచ్చుటకు అని నీవు హృదయంలో అనుకొనవద్దు. అదేమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయంలోనూ ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాసం. చాలు, అర్థమైందా? సింక్ అయిపోయిందా? సో కనుక పౌలుకి ఇక్కడ అర్థమైనటువంటి విషయం ఏంటంటే ఇందాక యేసుప్రభు అన్నాడుగా లూకా రాసిన పత్రికలో 24వ అధ్యాయం 44వ వచనంలో ధర్మశాస్త్ర గ్రంథంలోను ప్రవక్తల గ్రంథంలోను నన్ను గురించి రాయబడ్డాయి. అది అక్కడి నుంచే పౌలు ఇక్కడ తీసి మాట్లాడుతున్నటువంటి విషయం పౌలుకి అర్థమైంది. ఈరోజు మనకి కూడా అర్థం అవ్వాలనేది నా ఒక
మరి రిక్వెస్ట్ మీ అందరికీ. సో కనుక ఆ స్థాయికి మనం ఎదగాలి, మనం కొనసాగాలి. ఎందుకంటే జనరేషన్ మారుతుంది, మనతోనే ఎండ్ అయిపోతుంది అంటే అప్పుడు కొట్లాడుకుంటున్నాం అంటే ఓకే, కానీ మన పిల్లలు ఉంటారు, మన తర్వాత వాళ్ళు నిలబడాలి, జనరేషన్ కంటిన్యూ అవ్వాలి, వాక్యంలో స్థిరపడాలి అనేది గుర్తుపెట్టుకోవాలని మీ అందరికి నేను విన్నపం చేస్తున్నాను. అదేవిధంగా మరి గాడ్స్ రెవల్యూషన్ వాజ్ రివీల్డ్ అండ్ నియర్ టు దెమ్ ఇన్ దోస్ డేస్. ఆ రోజుల్లో దేవుని యొక్క ప్రత్యక్షత వారికి బయలుపరచబడ్డది. ఆ రోజుల్లో పాక్షికంగా, పార్షల్గా ఆ కాలంకి ఎంత ఇవ్వాలో దేవుడు అంత ఇచ్చాడు. వారికి దగ్గరగా ఉండే ఆయనను వారు గ్రహించలేకపోయారు దేవుని యొక్క స్వభావాన్ని. సో కనుక ఈరోజు మనకి దేవుని యొక్క సంపూర్ణమైన ప్రత్యక్షత క్రీస్తులో నెరవేర్చబడి అది ఈరోజు మన చేతిలో పెట్టబడితే ఈరోజు మనకు అర్థమవుతుందా లేదా అనేది ప్రశ్న. అర్థం అవ్వకపోతే ఎందుకు అర్థం అవ్వట్లేదు అనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి. సో కనుక దయచేసి గమనించుకోవాలి. మనకు ఉన్నటువంటి గొప్ప ధన్యత విషయం ఏంటంటే ఈరోజు ఆ రోజుల్లో వాళ్ళు ధర్మశాస్త్రాన్ని పాటిస్తేనే నీతి వారికి. అలా ప్రయత్నాలు చేశారు, వాళ్ళు విఫలమయ్యారు, అవ్వలేకపోయారు. ఈరోజు ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే మనకి మన నిమిత్తము యేసు ప్రభు ధర్మశాస్త్రాన్ని సంపూర్ణం చేశాడు కనుక యేసు నందు విశ్వాసం ఉంచుట చేతనే ఈరోజు మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఆ రోజుల్లో అది కుదిరలేకపోయింది, ఈరోజు కుదిరింది మనకి. సో కనుక ఈ నీతిని మనం కొనసాగించుకోవాలి. నీతి యొక్క క్రియలు అంతం వరకు సహించువాడే రక్షింపబడును. సో కనుక అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారు. ఈరోజు అక్రమం విస్తరిస్తుంది, టెక్నాలజీ విస్తరిస్తుంది, మనుషుల మధ్య సంభాషణ లేదు, దూరము కుటుంబాల్లో ఇంట్లో కూర్చుంటాము, ఒకరి ఫోన్ ఒకరు పట్టుకొని కూర్చుంటున్నాము. సో కనుక ప్రేమలు ఎక్కడ పోతున్నాయి? సంఘం అంటే సహవాసము, కూడుకునడమే. ఈ కూడుకోవడానికి కూడా మనకు మనసు రావట్లేదు, ఈ సంభాషించుకోవడానికి కూడా మనసు రావట్లేదు అంటే ప్రేమలు చల్లారిపోతున్నాయి అన్న విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. అలా వాక్యం చదువుతున్నప్పుడు ప్రభువుని మళ్ళా అడగాలి, నాలో ప్రేమను పుట్టించు, నాలో మరలా మీ ప్రేమను పుట్టించు, మొదటి ప్రేమకు నేను తిరిగి రావాలి ప్రభువా, నాలో మీ ప్రేమతో నన్ను నింపుము, ఆ ప్రేమను నాలో వెలిగింపజేయము అని మరలా అడుగుతూ ఉండాలి. సో కనుక చివరిగా మరి ఇంకా చాలా ఉంది, కానీ మరి దేవుని చిత్తం అయితే మరలా అవకాశం ఉంటే మరలా నెక్స్ట్ వీక్ ఇన్ కేస్ తర్వాత ఎప్పుడైనా కంటిన్యూ చేస్తాను. మరి కొన్ని సందర్భంని బట్టి మరి అయ్యగారు మరి తక్కువ ఇవ్వడం కూడా జరిగిన సమయం కనుక దయచేసి మీరు ఆసక్తితో ఉండాలనేది నేను మీ అందరికి కోరుతున్నాను. సో కనుక ఇప్పటిదాకా మనం నేర్చుకున్నటువంటి విషయం ఏంటంటే వాక్యం అనగా దేవుడు తనను తాను క్రీస్తులో ప్రత్యక్షపరుచుకొని అది మన చేతిలో ఇవ్వబడ్డది, అది లిఖితపూర్వకమైన ప్రత్యక్షత, అది బైబిల్. సో కనుక దీన్ని తృణీకరించకండి. ఇది తృణీకరిస్తున్నాము అని అంటే దేవుణ్ణి పక్కన పెడుతున్నామని. సో కనుక ఇందులో ఉన్నది మనం పాటించట్లేదు అని అంటే మనం చెప్పాలంటే కన్సిడర్ చేసుకోవాల్సింది ఏంటంటే మనం పాపం చేస్తున్నాం అనేది కన్సిడర్ చేసుకోవాలి. ఎందుకంటే పాపం ఏ విధంగా వచ్చిందో అందరం చెప్తాం, ఏమంటాము, ఆదమవ్వ చేశారని, దేవుని ఆజ్ఞానికి అతిక్రమించారని. మరి దేవుని ఆజ్ఞ దేవుడు మాట సెలవిచ్చాడు, అప్పుడు మరి దాటారు. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని దాటుతున్నాము. మరి దేవుని వాక్యానికి విరుద్ధం చేస్తూ కూడా దాన్ని సమర్థించుకోవడానికి ఇంకో చోట నుండి ఇంకొక వాక్యాన్ని తీసి ఇదిగో ఇలా సెలవిస్తుంది కదా బైబిల్ అని చెప్పేసి సమర్థించుకునే స్థాయికి వచ్చారు. సో కనుక ఆ విధంగా ఉండకూడదు. ఈరోజు వాళ్ళు చెప్తున్నారు కదండి, వీళ్ళు చెప్తున్నారు కదండి, అమెరికాలో ఈ సిచ్యువేషన్ ఉంది కదంటే మనుషులను బట్టి కాదు, వాక్యాన్ని బట్టి మనుషులని కొలుద్దాము, మనుషుల్ని బట్టి వాక్యాన్ని కొలవకూడదు. సో కనుక ఇంతవరదాకా నేను చెప్పే విషయం ఏంటంటే వాక్యాన్ని బేస్ చేసుకొని కట్టుకొని జీవితము. ఇంకా చాలా ఉంది, కానీ మరి నెక్స్ట్ అయ్యగారు అవకాశం ఒకవేళ వస్తే మళ్ళీ దేవుని చిత్తం అయితే మరలా నేను కొనసాగించే ప్రయత్నం చేస్తాను. ఓకే. అండ్ నేను చివరిగా చెప్పేది ఏంటంటే నేను ఎంఎన్సీ కంపెనీలో జాబ్ చేస్తుండే, కంప్లీట్ నైట్ షిఫ్ట్స్ అవి. ఎలా ఉండేదంటే ఉదయాన్నే క్యాబ్లో వచ్చానా, పడుకున్నానా, మరి లేచే వరకు మళ్ళీ క్యాబ్ వచ్చేది, వెళ్ళిపోయేవాడిని. అక్కడ కూడా లోక సంబంధమైన కల్చర్ మనకు తెలుసు, కార్పొరేట్ కల్చర్. దేవునితో సమయం లేదు, సంఘ సహవాసం లేదు, కుటుంబంతో సహవాసం లేదు. సో కనుక నా లోపల ఒకటే వచ్చింది ఏంటంటే నేను ఏ స్థాయిలో ఉండే ఏ స్థాయికి వచ్చాను. ఈరోజు మంచి జాబ్ చేస్తున్నాను ప్రభా, ఎంతో కొంత లాంగ్వేజ్ నేర్చుకున్నాను, ఐడి కార్డ్ వేసుకున్నాను, క్యాబ్ ఎక్కాను, తిరిగాను, నాకు ఇవి ఏం సంపాదించలేదు. నేను అడిగింది అదే, ఒక ఐడి కార్డ్ వేసుకోవాలి ప్రభా, మంచి జాబ్ చేసుకోవాలి, ఇంగ్లీష్ మాట్లాడాలి, మంచిగా ఉండాలి ప్రభా అని. అలా నేను డ్రైవర్గా పనిచేస్తున్నాను. నేను అలా వెళ్ళిపోయినప్పుడు చాలామంది అరే కిరణ్ మంచి స్థాయిలో ఎదిగిపోయావు, మంచిగా ఉంటున్నావు, నువ్వు మంచిగా బాగుపడ్డావు అని మంచిగా వచ్చింది, లోక సంబంధంగా పేరు బాగానే వచ్చింది. కానీ దేవునిలో చనిపోతున్నాను ప్రతిదినం, నా ఆత్మీయ స్థితి కృంగిపోతుంది. మానసికంగా అటు టైంకి పడుకోలేక, టైంకి తినలేక, శారీరక సంబంధమైన అనారోగ్యము, మానసిక అనారోగ్యము, మానసికంగా శాంతి లేదు, చికాకు. తర్వాత ఆత్మీయంగా కూడా
లేదు, ఆరోగ్యం పోయింది. అప్పుడు గ్రహించాను నేను, ఆహా దేవుడు ఈ విధంగా అనుభవం తీసుకొని వచ్చాడు నాకు అని అప్పుడు అడిగి నేనేం చేశానంటే, అప్పుడు దేవుడిని అడిగాను. అప్పుడు బ్రేక్స్ టైమ్స్ ఏదైతే బ్రేక్ టైంలు ఉంటావో అప్పుడు నేను ఒక్కని వాకింగ్ చేసుకుంటూ ప్రభువా తప్పైంది, ఇక వాక్యాన్ని తెలుసుకోవాలని నేను ఆశిస్తున్నాను, చదవాలని ఆశిస్తున్నాను, నా పిలుపు ఏందో దాన్ని చెప్పిన పని చేయాలని ఆశిస్తున్నాను. నాకు ఏదో ప్రభు డే డ్యూటీలో డే షిఫ్ట్ జాబ్ ఏదైతే ఉందో నాకు ఇవ్వము, శాలరీ తక్కువైనా పర్లేదు, నేను చేసుకుంటాను. అటు ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకుంటాను, జాబ్కి వెళ్ళేసి వస్తాను, తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత వాక్యాన్ని ధ్యానించుకుంటాను, కుటుంబ సహవాసం ఉంటాను, సంఘ సహవాసం ఉంటాను, మీటింగ్స్కి వెళ్తాను. సండే ఫిక్స్డ్ వీక్ ఆఫ్ కావాలి నాకు, సండే రోజు సంఘంగా కూడతాను ప్రభు, సంఘంలో ఉంటాను. అలా మరి మీ చిత్తం అయితే నా పిలుపు చెప్తున్నా వాడబడతానని చాలా ప్రేయర్ చేసుకున్నాను. అప్పుడు శోధనలు వచ్చాయి. ఎవరు? విశ్వాసుల్లో. ఏమని, ఎలా నువ్వు మానేస్తావు, అరే నీకు ఇంత పొజిషన్ ఉంది, క్వాలిటీ అనలిస్ట్ అయ్యావు కదా, ఇక్కడ మానేసి నువ్వు ఇంకో చోట వెళ్తే నీకు మంచి శాలరీ ప్యాకేజ్ వస్తుంది, నీకు ఆల్రెడీ పెళ్ళయింది, రీసెంట్గా పెళ్ళయింది, అప్పుడే నాకు రీసెంట్గా మ్యారేజ్ అయింది, మరి ఎలా పోషిస్తావు, ఇవన్నీ కూడా చాలా సోదరులు. అది ఎవరు విశ్వాసులే చెప్పారు. నేను ఒకటే అన్నమాట, ప్రభు విషయం ఎట్లా మరి ఆత్మీయంగా ఎదగాలని నేను ఆశిస్తున్నాను, ఈ ఉద్యోగంలో నాకు అవ్వట్లేదు మరి అంటే, దేవుడిని అడుగు దేవుడు ఇస్తాడు అని చెప్పి మళ్ళీ నేను దేవుడిని అడిగే నిర్ణయం తీసుకున్నాను. అక్కడ నేను నిర్ణయం తీసుకొని మానేశాను. 2 months ఇంట్లో ఉన్నాను. తర్వాత అద్భుతంగా దేవుడు మరి నేను వెళ్ళిన బ్యాక్గ్రౌండ్ వేరు. నేను ఎంఎన్సీ కంపెనీలో వెళ్ళాను, నన్ను హాస్పిటల్ ఫీల్డ్లోనే దేవుడు తీసుకొచ్చాను. అది ఇక్కడ యశోద హాస్పిటల్ సికింద్రాబాద్. అక్కడ నన్ను ఫస్ట్ అడ్మిషన్లో తీసుకుంటా అన్నారు. అడ్మిషన్స్లో అయితే మళ్ళీ మనకు రొటేషనల్ షిఫ్టే ఉంటుంది, సండే వీక్ ఆఫ్ ఉండదు. సో తర్వాత ఏమైంది, దేవుడికి ప్రార్థన చేసుకున్నప్పుడు ఓపీ డిపార్ట్మెంట్లో వేసాడు. ఓపీ డిపార్ట్మెంట్ ఏంది, మార్నింగ్ 9 to 6, 10 to 7, సండే ఆఫ్. ఇంకేం కావాలి ప్రభు అని సంతోషించాను. శాలరీ కొంచెం తక్కువైంది, కానీ అద్భుతమైన విషయం ఏంటంటే అక్కడ ఆల్రెడీ సీనియర్స్ ఉన్నారు, వాళ్ళ శాలరీస్ తక్కువ. నేను నా బ్యాక్గ్రౌండ్ వేరు, నాకు అసలు ఐడియానే లేదు హాస్పిటల్ ఫీల్డ్, నా శాలరీనే ఎక్కువ, నాకే సీనియర్ పోస్ట్ ఇచ్చారు. తర్వాత అందరు తెలిసిన వాళ్ళు షాక్ అయ్యారు. దేవుని స్తుతించాను. తర్వాత ఆరోగ్యం మంచిగా అవుతూ వచ్చింది, మెంటల్గా ఫిజికల్గా చక్కదిద్దుకున్నాను, బాగుంది. తర్వాత దేవుని కోసం వాడబడుతున్నాను, బైబిల్స్ కొనుక్కున్నాను, ధ్యానిస్తున్నాను. సో అట్లా అక్కడ నేను ఉండడం చేత కూడా అప్పుడే మా భార్య మరి ప్రెగ్నెంట్ అయ్యింది. సో దేవుడు చూడు ప్రణాళికలు ఎలా పెడతాడంటే, దేవుని కోసము మనం త్యాగం చేస్తే దేవుడు మనకి ఇస్తాడండి. ఎందుకు అంటే నా లైఫ్లో నేను అనుభవించాను. అలా అప్పుడే మా భార్య కన్సీవ్ అయింది, ప్రెగ్నెంట్. ఇప్పుడు నేనంతా లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్. మా భార్య కూడా జాబ్ మానేసింది ప్రెగ్నెంట్ అయిన తర్వాత. మా అత్తయ్య మామయ్య గారు వాళ్ళు ఫినాన్షియల్గా స్టెబుల్ లేరు. సో నాకు ఇప్పుడు సపోర్ట్ ఎలా, స్కానింగ్కి కానీ టెస్ట్స్కి కానీ 4,000, 5,000, 6,000 బయట ఉంది. అక్కడ నేను స్టాఫ్ అవ్వడం చేత అదే టైంకి 75% డిస్కౌంట్, అవన్నీ పోయి అవన్నీ కన్సల్టేషన్ అవన్నీ పోయి క్యాలిక్యులేట్ చేస్తే 40,000 9 monthsలోనే అయింది. ఆ 40,000లో నేను స్టాఫ్ అవ్వడం చేత 16,000 నాకు ఖర్చు అయింది. అది కట్టుకున్న సామర్థ్యం కూడా దేవుడు నాకు ఇచ్చాడు. సో కనుక ఇంత ప్రణాళిక ఉందా దేవా అని అప్పుడు ఆశ్చర్యపోయాను. అప్పుడు నాతో పాటు ఎవరైతే విశ్వాసులు ఉద్యోగంలో చేశారో ఎంఎన్సీ కంపెనీలో, వారిని పట్టుకోవడం స్టార్ట్ చేసిన, మీరు కూడా బయటికి రండి. చాలామంది స్పందించలేదు, ఒక్కరిద్దరు స్పందించారు. ఆ సహోదరి కూడా ఇప్పుడు దేవుని చేత వాడబడుతుంది, మంచి ఉద్యోగం వచ్చింది, డే షిఫ్ట్ ఉద్యోగం. ఎంత సంతోషపడుతుంది అంటే ఆమె, అన్న ఎక్కడ ఉండే ఏంటి అసలు. నేను ఒకటి ప్రార్థించుకుని ఆమెకు చెప్పేవాడిని, ఆమె మానేసి 2 months ఇంట్లో ఉంది. తర్వాత కూడా ఆమె నాకేమన్నది, అన్న అమ్మ జాబ్ కూడా పోయింది, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు అంటే, ఇదే పరీక్ష సమయం, నిలకడగా నిలబడు, నమ్మకంగా ఉండు, ఖచ్చితంగా నా జీవితంలో చేస్తాడు, నీ జీవితంలో చేస్తాడు అని చెప్పి మళ్ళీ నేను కూడా ఏం చేశాను, ప్రార్థన చేసాను. ప్రభువా నిరీక్షణ, సిగ్గుపరిచే నిరీక్షణ కాదు మాది, నాకు ఏ విధంగా అయితే కరుణించావు ఆ సహోదరిని కూడా కరుణించు. నీకోసం వాడబడాలనుకుంటుంది, నీ సన్నిధిలో ఉండాలనుకుంటుంది, అటు కుటుంబ సమయం ఇవ్వాలనుకుంటుంది, ఉద్యోగం చేసుకోవాలనుకుంటుంది. అంటే అప్పుడు ఆమె కూడా ఆమె ఇంటి దగ్గరలోనే ఇచ్చాడు జాబ్, మంచి జాబ్, శాలరీ కూడా హైక్ ఇచ్చాడు. తను కూడా నాతో పాటు ఆదివారం సాయంత్రం ఇంకో సంఘానికి వస్తుంది, అక్కడ తనకు అవకాశం ఇచ్చారు, ఆ వర్షిప్ తను కూడా లీడ్ చేస్తుంది. సో కనుక అట్లా దేవుని కోసం నిలబడదాం, దేవుని వాక్యం కోసం నిలబడదాము, సత్యంలో స్థిరపడదాము. అందుకే చివరిగా నేను 2 మాటలు చెప్పి ముగించేస్తాను. యేసుప్రభు అంటాడు కదా, విత్తనాలు విత్తువాడు వచ్చినప్పుడు కొన్ని రోడ్డు పక్కన, కొన్ని ఇంకెక్కడో పడి ముళ్ళ పొదల, రైట్, రాతి నేల. ఇప్పుడు ఇందులో మనం ఏ స్థాయిలో ఉన్నామనేది చాలా గమనించుకోవాలి. ముళ్ళ పొదల్లో పడ్డ విత్తనము వాక్యం వినువారే కానీ, ఈ వాక్యం విషయం అంటే ధన విచారణ, ఐహిక విచారణ లేదా లోక సంబంధమైన విచారణ వచ్చినప్పుడు పడిపోతుంది. ఈరోజు క్రైస్తవులను పట్టి పీడిస్తుంది ఏంటి అని అంటే నామకరమైన క్రైస్తవులని ధన విచారణ. ఈరోజు నేను చాలామందిని ఫెలోషిప్ కలిగి ఉండడానికి ఫాలోఅప్ చేస్తాను, టీ తాగుదాం రండి బ్రదర్ అని మాట్లాడదామని.
ఇచ్చే సలహాలు ఏంటంటే, బ్రదర్ నువ్వు ఇప్పుడు మంచిగా డే షిఫ్ట్ జాబ్ చేస్తున్నావు కదా, సాయంత్రం వస్తున్నావు కదా, ఇన్సూరెన్స్ సేవ్ చేసుకో. ఇన్సూరెన్స్ నేను ఇది చేస్తున్నాను. ఇంకా వాక్యం గురించి మాట్లాడేవారు ఎవరు ఉన్నారు? కీర్తనలు 105. సారీ బ్రదర్, గుర్తొచ్చింది నాకు. బ్రదర్ పేరు ఇజ్రాయెల్ విక్టర్ అనుకుంటా. 105వ కీర్తన 2వ వచనం. ఆయనను గురించి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్యకార్యములన్నిటిని గురించి సంభాషణ చేయుడి. ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గురించి సంభాషణ చేయడు. సంభాషణ చేయాలంటే ఏం కావాలి? 2 వ్యక్తులు ఉండాలి మినిమం కదా. 2 వ్యక్తులు ఉండాలి. ఆ వ్యక్తులు కూడా ఎలా ఉండాలి? ఆ వ్యక్తులు కలవాలంటే ఏమి ఉండాలి? మనసు ఉండాలి. మరి సహవాసం ఉండడానికి మనకు మనసు ఉందా? ఈరోజు సహవాసం ఉంటే కూడా మనం దేని గురించి మాట్లాడుతున్నాము? అన్యులు ఉన్నారు, లోక సంబంధమైన విషయాలు. మీకు ఒకవేళ ఫినాన్షియల్ మ్యాటర్స్ కానీ లేకపోతే లోక సంబంధమైన డిసిషన్స్ తీసుకోవాలని అనుకుంటే అన్యులు చాలామంది ఉన్నారు, మన ఇంటి పక్కన కూడా ఉన్నారు కదా, ఎప్పుడైనా మాట్లాడవచ్చు. విశ్వాసతో కలిసినప్పుడు కూడా అవే లోక సంబంధమైన విషయాలు మాట్లాడి మనము ధన విచారానికి గురైపోయి ఇతరులను కూడా ధన విచారానికి గురి చేస్తున్నాం అంటే ఏం చేస్తున్నాం? మనం ఇతరులని వాక్యంలోనికి నడిపించాలి, దేవుళ్ళలోనికి నడిపించాలి. సో కనుక అట్లా చాలామంది మరి ఇది చేసుకో అది చేసుకో అన్నారు, కానీ దేవుని గురించి మాట్లాడడం చాలా తక్కువగా ఉంటాయి. సో కనుక ఇచ్చిన సమయాన్ని బట్టి ఈ సంఘానికి వందనాలు తెలియజేస్తున్నాను. ఎక్కువ సమయం తీసుకుంటే క్షమించాలని. ఏమైనా ఉంటే నన్ను కూడా కరెక్ట్ చేయండి. కరెక్షన్, లైఫ్ ఈజ్ ఆల్వేస్ లెర్నింగ్. పెద్ద చిన్న ఏమి తేడా ఉండదు, ఎప్పుడైనా నేర్చుకోవచ్చు. నేను ఒక లంచ్కి వెళ్ళేటప్పుడు కూర్చున్నప్పుడు తింటున్నప్పుడు ఎదుట అన్యురాలు ఉన్నారు, తను మంచిగా పేపర్ అంతా న్యూస్ పేపర్ అంతా చక్కగా పెట్టుకొని తింటుంది. అంటే ఎంత విలువిస్తుంది. నేనేమో డైరెక్ట్ టిఫిన్ ఓపెన్ చేసి ప్రేయర్ చేసుకొని తింటాను. సో నేర్చుకున్నాను అక్కడ, అరే ప్రభు ఏంది విశ్వాసిని అయ్యి ఉండే నేను ఇట్లా చేస్తున్నాను, అన్యురాలేమో అలా ఉంది. సో లెర్నింగ్, అన్నీ లెర్నింగ్ ఎప్పుడైనా కానీ. లైఫ్ ఈజ్ ఆల్వేస్ లెర్నింగ్ ఎప్పుడైనా కానీ. సో కనుక మీ అందరికి వందనాలు. మరొకసారి సమయం ఎక్కువ తీసుకున్నందుకు నన్ను క్షమించమని కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ దిస్. మే ద లార్డ్ బ్లెస్ దిస్ చర్చ్. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ కిరణ్ గారు. చాలా చక్కటి వాక్యాన్ని బైబిల్ గురించి వివరించినందుకు. మనకి చాలా తక్కువ సమయం ఉంది.